ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి డేటా సెంటర్ గూగుల్ విశాఖలో పెట్టబోతోంది అంటూ ఒక పక్కన నారా లోకేష్ ప్రకటించి దానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి వేళ ఇప్పుడు డేటా సెంటర్ గురించి నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఇది రైటా రాంగా అన్నటువంటిది నిపుణులు చెప్పాలా లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది. దీనికి సంబంధించిన ఒక కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. మీ చేతిలో మొబైల్ అరగంటగా దాన్ని వాడుతున్నారు, వేడెక్కిపోయింది. ఎందుకు? అది డేటాను పొందుతోంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేడు 800 కోట్ల స్మార్ట్ ఫోన్లు వాడకంలో ఉన్నాయి. ఒక్కొక్కరు రోజుకి 5 నుంచి 7 గంటలు ఫోన్లు వాడుతున్నారు. ఇవి కాకుండా ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ టీవీలు ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం. వీటన్నిటికీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా సెంటర్ నుండి. ఒక్క ఫోన్ అంత హీట్ ఎక్కితే లక్షలాది మొబైల్ పరికరాలతో అనుసంధానమైన నిరంతరం డేటాను ప్రాసెస్ చేస్తూ వేలాది సర్వర్లతో పనిచేసే డేటా సెంటర్లో ఎంత వేడి పుడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. నరికి చంపుతానే 3 గంటల ఒక ఆన్లైన్ సినిమా ఓటీటీపై రిలీజ్ అయింది. 1,00,000 కొంపల్లో దీన్ని చూసి చరించారు. ఇప్పుడు డేటా సెంటర్ నుంచి ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయిందో తెలుసా? 1 కోటి జీబీలు. ప్రతి గంటకు కొన్ని కోట్ల జీబీల డేటా ప్రతి డేటా సెంటర్ నుంచి ఇలాగే వెళ్తుంది. అక్కడ వందల వేల సంఖ్యలో సర్వర్లు పనిచేస్తాయి. దీనివల్ల అపారమైన వేడి ఉత్పత్తి అవుతుంది. డేటా సెంటర్ని చల్లబరచడానికి నీరు, అలాగే విద్యుత్ కావాలి. ఇందాక మనం చెప్పుకున్న సాధు సినిమా డేటా ట్రాన్స్ఫర్ వల్ల వేడెక్కిన డేటా సెంటర్ని చల్లబరచడానికి, అలాగే డేటా ప్రాసెస్ చేయడానికి డేటా సెంటర్కి అయ్యే విద్యుత్ ఎంతో తెలుసా? 16 లక్షల కిలోవాట్ అవర్స్. ఒక్క సినిమాకే ఇంత. మరి మిగతా వాటికో ఒక్కో డేటా సెంటర్కి 1,00,000 కుటుంబాలు వాడే విద్యుత్ కావాలి. ఇది 2 లక్షల దాకా కూడా ఉండొచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్కి రోజుకి 20 లక్షల లీటర్ల నీరు కావాలి. చిన్న డేటా సెంటర్కైనా 70,000 లీటర్ల నీరు కావాలి. ఈ నీటితో డేటా సెంటర్లు వేడించి చల్లారుస్తారు. ఏసీ వాడినా నీరు కావాలి. నీటిని తిరిగి వాడుకున్నా సరే డేటా సెంటర్లు నీటి బకాసులు, అలాగే కరెంటు బకాసులు. కొంప లాస్ ఏంజల్స్ అయిపోతుంది. అమెరికాలో సంపన్న నగరం. ఈ సంవత్సరం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. 10,000 ఇళ్ళు తగలబడిపోయాయి. 21,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఎందుకు అని మీరు కృత్రిమ మేధను అడగండి. గాలిలో తక్కువ తేమ, కరువు అని సోదిలో లేని సమాధానాలు ఇస్తుంది. వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. వాటి యజమానులకు నష్టం కలిగించేవి ఇవి సమాధానాలు ఇవ్వు. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అక్కడ చెట్లు ఎండిపోయి అంత డ్రై క్లైమేట్ ఎందుకు ఏర్పడిందో తెలుసా? కారణం ఆ ఏరియాలో ఉన్న 70కి పైగా డేటా సెంటర్స్. ఈ నీటి బకాసులు భూగర్భ నీటిని తాగేసాయి. దాంతో చెట్లు ఎండిపోయాయి. చెట్లు ఎండిపోతే చచ్చిపోతే గాలు వేగంగా వేస్తాయి. వాటికి అడ్డు ఉండదు కదా. అలాగే వర్షాలు సకాలంలో పడవు. కరువు, ఎండిన చెట్లు, చిన్న నిపురవ మొత్తం కాల్చేసింది. ఎంత దాచినా ఈ అగ్ని ప్రమాదానికి మొదటి కారణం అక్కడ డేటా సెంటర్. డేటా సెంటర్కి ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లను నరికి అడవుల్ని ధ్వంసం చేసి జల విద్యుత్తు, బొగ్గు విద్యుత్తు ప్రాజెక్టులు కడితేనే కదా. డేటా సెంటర్ అంటేనే ప్రకృతి విధ్వంసం, సర్వనాశనం. ఇప్పుడు కృత్రిమ మీద వాసిరెడ్డి అమర్నాథ్ ఓ పోస్ట్ పెడితే దాన్ని పోస్ట్ చేసి ChatGPT నో గ్రోక్ నో, ఇది నిజమా అని మీరు అడుగుతున్నారు. మీరు ఈ కృత్రిమ మీద యంత్రాలకు ఒక ప్రశ్న వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అది వేలాది లక్షలాది సర్వర్లను సెట్ చేస్తుంది. అంటే కృత్రిమ మేధతో ఇప్పుడు 1 కోటి రెట్ల ఎక్కువ హీట్. అంటే రానున్న రోజుల్లో డేటా సెంటర్స్ మరింత నీరు తాగేస్తాయి, మరింత కరెంట్, మరిన్ని చోట్ల డేటా సెంటర్స్ వస్తున్నాయి. 20 ఏళ్ళుగా భూతాపం అని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చిలక పలుకులు పలుకుతున్నాయి. ఈ 5 ఏళ్లలో మొబైల్స్ వల్ల, డేటా సెంటర్స్ వల్ల, కృత్రిమ మేధ వల్ల పుట్టిన సెగలెంత, తెగిపడిన చెట్లు ఎన్ని, వాడిన కరెంట్ ఎంత, ఎవడూ మాట్లాడేమి. కొన్నేళ్ల క్రితం సివిలా క్లాసులో మేఘ విస్ఫోటనం, మెరుపు వరదలని పాఠాలు చెప్పేటప్పుడు అవి ఎలా ఉంటాయో ఊహించుకునేవాడు. గత 6-7 ఏళ్ళుగా ఇవి ప్రతి వర్షాకాలంలో నిత్యకృత్యం. ఎందుకు అర్థమైందా? రాబోయే కాలంలో ఎన్ని ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ట్లు వస్తాయో జస్ట్ ఒకసారి ఆలోచించండి. నీటి కొరత ఎలా ఉంటుందో ఆలోచించండి. విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. మనకు అపరిమిత డేటా కావాలి. రీల్స్, యూట్యూబ్లో వీడియోస్, ఓటీటీపై హింసాత్మక సినిమాలు, నెట్పై ఫోన్, వీడియో గేమ్స్, మన నిత్యావసర వస్తువులు, తాగునీరు దొరకకపోయినా కరెంటు కోతలు వచ్చినా బతికేస్తాం. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి రోడ్లు కొంపలు మునిగిపోతే వాటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చచ్చేదాకా బతికేస్తాం. డేటా సెంటర్లు అంటేనే విలయం. మా ప్రాంతంలో వద్దురాబాబు అని విదేశాల్లో ఉద్యమాలు. డేటా సెంటర్ పక్కనే ఫ్లాట్లు కొనే మేధో స్థాయి మనది. అపరిమిత డేటా, అపరిమిత విధ్వంసం, ఇదే భవిష్యత్తు చిత్రం అంటున్నారు అమర్నాథ్ వాసిరెడ్డి గారు.